Hello everyone, welcome to BC Study Circle, Karimnagar. So now we are discussing about physics sound topic. So velocity and types. ధ్వని వేగము రకాలు. సో ధ్వని వేగాన్ని మాక్ సంఖ్యచే లెక్కిస్తారు. ఇట్ కెన్ బి మెజర్డ్ బై మాక్ నెంబర్. సో సౌండ్ అనేది మనకు 5 టైప్స్ ఆఫ్ వెలాసిటీ కలిగి ఉంటుంది. ఒకటి వచ్చేసి సబ్సోనిక్ వేగము, సోనిక్ వెలాసిటీ, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్, హైపర్ సోనిక్. ఏంటి? సో మ్యాథ్స్ లో ఫాలో అయ్యే దానిలో మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మాక్ నెంబర్ లెస్ దెన్ 1 అంటే ధ్వని వేగం కంటే తక్కువ ఉంటే, ధ్వని వేగం ఎంత ఉంటుంది గాలిలో అంటే 330 మీటర్ పర్ సెకండ్. సో దీన్ని మాక్ నెంబర్ 1 అనేది తీసుకుంటారు. సో దీనికంటే తక్కువ ఉంటే సబ్సోనిక్ వేగం. సో ఎగ్జాంపుల్ ఆల్ ద వెహికల్స్ అంటాం. సోనిక్ వేగం సౌండ్ యొక్క స్పీడ్కి ఈక్వల్ గా ఉంటే మాక్ నెంబర్ 1 ఉంటే సోనిక్ వేగం అంటాం. సూపర్ సోనిక్ వేగం సో మాక్ సంఖ్య వచ్చేసి 1 to 5 టైమ్స్ ఎక్కువ ఉంటే సూపర్ సోనిక్ అంటాం. ఎగ్జాంపుల్ సూపర్ సోనిక్ విమానాలు, సూపర్ సోనిక్ జెట్ విమానాలు అంటాం. ఇవి గంటకు ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. నెక్స్ట్ హైపర్ సోనిక్, ఇది వచ్చేసి మాక్ నెంబర్ 5 to 10 ఉంటుంది. సో వీటికి కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది సబ్మెరైన్స్, మిసైల్స్ ఇట్లాంటి వస్తాయి. ఇక హైపర్ సోనిక్ ఇది 10 కంటే ఎక్కువ ఉంటే, మాక్ నెంబర్ 10 కంటే ఎక్కువ ఉంటే దీన్ని హైపర్ సోనిక్ వెలాసిటీ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఈకో అంటే ప్రతిధ్వని. సో ప్రతిధ్వని రావాలంటే ఈ ఆబ్జెక్ట్ పర్సన్ కున్న రిఫ్లెక్టెడ్ మీడియం మధ్యన దూరం వచ్చేసి 16.5 సెంటీమీటర్ దూరం ఉండాలి. టైం వచ్చేసి 0.1 సెకండ్ ఉంటే ఆయన మళ్ళీ ప్రతిధ్వనిని వింటాడు. సో దాన్ని ఈకో అని అంటాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.